హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఎండి గ్లోరీ ఆర్ట్స్. ఈరోజు ఒక న్యూ కలెక్షన్ చూపించబోతున్నా అండి. దానికోసమే ఈ ఫ్లవర్స్ నేను ఇలా బ్రేక్ చేస్తున్నా. అవేంటో అనుకుంటున్నారా? ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. లాస్ట్లో నేను ఏం చేశానో మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే ఈ ఆర్డర్ నాకు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చారు. వాళ్ళ మదర్ కోసం కొన్ని క్లిప్స్ చేయమన్నారు. సో నేను టీనేజర్స్కి కిడ్స్కి అయితే బాగుంటాయి. నార్మల్ సైడ్ క్లిప్స్ ఉన్నాయి కానీ సెంటర్ క్లిప్స్ అంటే నేను ఎప్పుడూ ట్రై చేయలేదు. బాగుంటాయో లేదో వస్తాయో లేవో అనుకున్నాను. అందుకని ఈ ఆర్డర్ అయితే చాలా రోజుల ముందే వచ్చింది. నేను కానీ కొంచెం చేసేది ఏదో మంచిగా ఉండాలని నేను ఇప్పటిదాకా దాని జోలికి కూడా వెళ్ళలేదు. కానీ అనుకోకుండా నాకు సడన్గా ఒక ఐడియా వచ్చింది. సరే ఒకసారి ట్రై చేసి చూద్దామన్నట్టు ట్రై చేశాను. అంతకంటే ముందు నేను అంతకుముందు చేసిన సైడ్ క్లిప్స్ కొన్ని మీకు చూపిస్తాను. అవి కూడా వీటితోనే చేశాను. ఫస్ట్ అయితే ఒక సెంటర్ క్లిప్ చేశాను. దాని తర్వాత నేను ఈ సైడ్ క్లిప్ ఇవి చేశాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, లాస్ట్లో చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను కొన్ని బ్యాంగిల్స్ చేశాను. ఇవైతే నేను ముందే చేశాను. మీకు ప్రీవియస్ ఇయర్ రింగ్స్ వీడియోలో నేను రోజ్ పెటల్తో ఇయర్ రింగ్స్ చేసినప్పుడు ఈ బ్యాంగిల్ చేశాను. కానీ ఇది పెద్ద సైజు, సరే అన్న అంత వేసుకుని చూపించలేదు కదా అన్నట్టు నేను పక్కన పెట్టేశాను. కానీ మీకు ఒకసారి చూపిద్దాం అన్నట్టు ఇప్పుడు తీసాను అనమాట. ఇదైతే నా కోసం ప్రిపేర్ చేసుకున్న బ్లూది. అండ్ ఇవి లాకెట్స్ విత్ చైనే ఉంటాయి. ఇవి కూడా నేను అనుకోకుండా ఇలా క్రియేట్ చేయడం జరిగింది. వేసుకుంటే చాలా లుక్ బాగుంది. కాలేజ్ స్టూడెంట్స్కి సింపుల్గా వేర్ చేయడానికి పర్ఫెక్ట్గా ఉంటుందండి. చాలా ఎలిగెంట్ లుక్ ఉంటుంది, చాలా బాగుంది. డైరెక్ట్గా ఇంకా బాగా అనిపిస్తుంది. ఫొటోస్లో కూడా కొంచెం లైటింగ్ ఇష్యూ వల్ల ఏమో సరిగా చూపించలేకపోతున్నాను. అది చాలా బాగుంటుంది. అండ్ కొన్ని క్లిప్స్ అయితే ఇవి సింపుల్గా ఇందాక కొన్ని బ్రేక్ చేశాను కదా, ఇవైతే నేను బ్రేక్ చేసినట్టు వీడియో తీయలేదు. యాక్చువల్లీ నా ఐడియా అయితే ఇలా అనుకున్నాను నేను. ఇందులో ఒక 3 మోడల్స్ ఉన్నాయి. ప్రీవియస్ అంతకుముందు ఒక 2 మోడల్స్ అయితే నేను కొత్తగా చూపించాను కదా. ఇవి ఇంకొక 3 టైప్స్ ఆఫ్ మోడల్స్. దీంతో అయితే ఫస్ట్వి కూడా పేరే వస్తాయండి. ఇవి ఒక నేను అవి నెక్స్ట్ చేద్దామని ఇంకా చేయలేదు. మీకు చూపిస్తాను క్లిప్ అయితే. ఫస్ట్ ఇది ట్రై చేశాను. అది నాకు చూడగానే కొంచెం బాగా అనిపించింది. పెట్టుకుని కూడా నేను ఇది పెట్టుకున్నా, అసలు ట్రై చేద్దామన్నట్టు చేశాను. చాలా బాగుంది. చూడడానికి కూడా వెనకాల నుంచి మన హెయిర్కి పెట్టుకున్న చాలా అందంగా నీట్గా అనిపిస్తుంది. అండ్ ఇవి అయితే ఆంటీ కోసం చేసినవి అయితే ఇవి మా హస్బెండ్ వాటికెళ్ళి తీసుకెళ్ళి ఇచ్చారు. ఆమెకైతే చాలా బాగా నచ్చాయంట ఇవి. అండ్ ఇంకో క్లిప్ యాక్చువల్లీ కొంచెం నాకు డల్ లుక్ అనిపించింది. సో వీటిని స్టోన్తో ఇంకా హైలైట్ చేశాను. మధ్యలో ఉన్న ఫ్లవర్ది అయితే చాలా బాగా అనిపించింది. సో ఇంకా దాన్ని కొంచెం హైలైట్ అవుతుందని నేను కొన్ని స్టోన్స్ ఉంటే ఆ స్టోన్స్తో ఇంకా హైలైట్ చేశాను. ఈ పర్పుల్ అయితే చాలా బాగా వచ్చింది. ఫస్ట్ అయితే పర్పులే నచ్చింది. ఆ గ్రీన్ ఎలా అయినా హైలైట్ చేయాలని చెప్పి ఆ స్టోన్స్తో వేయడం వల్ల దానికి ఇంకా లుక్ వచ్చింది. ఈ పర్పుల్ అయితే సింపుల్గా ఎంత ఎలిగెంట్ లుక్ వచ్చిందంటే అసలు చాలా బాగా వచ్చింది. అసలు అయితే నేను అనుకోలేదు క్లిప్స్ కూడా రెజిన్తో చేయొచ్చు అని. ఇవి చూసాక అనిపించింది చాలా బాగా చేయొచ్చు అని చెప్పి. ఇంకా నేనైతే అవి వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారో ఆ రివ్యూ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. మీకు ఎలా అనిపించాయో నాకు కామెంట్ చేయండి. మీకు ఎవరికైనా నచ్చితే కనుక నాకు ఇన్స్టా పేజ్లో
ఫాలో అప్ చేసి మెసేజ్ పెట్టండి. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.